అనేక సార్లు మన జీవితాల్లో ఒంటరి అయినటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు నాకు సహాయం చేసేవారు ఎవరున్నారు, నన్ను ఆదరించేవారు ఎవరున్నారు, నన్ను బలపరిచేవారు ఎవరున్నారు, నా పక్షంగా వ్యాజ్యమాడేటువంటి వారు ఎవరున్నారని ఇదే రీతిగా సతమతమైపోతూ నీవు కూడా ఇలాంటి పరిస్థితుల గుండా వెళుతున్నావా? అయితే దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అవునేస్తమా, తండ్రి విడిచిన, తల్లి ఎడబాసిన, నేను నిన్ను విడవను ఎడబాయనని చెప్పినటువంటి దేవుడు సత్యమైనటువంటి దేవుడు. ఈ లోకంలో నీవు నమ్మినటువంటి వారు నిన్ను చెయ్యి విడిచిపెట్టవచ్చు, నీకు దూరముగా జరిగిపోవచ్చు, కానీ నీవు పరిపూర్ణంగా విశ్వసించినటువంటి, నీవు నమ్మినటువంటి దేవుడు ఎన్నడూ కూడా నీ చేయి విడిచిపెట్టేటువంటి వాడు కాదు. నువ్వు కృంగి ఉన్నటువంటి స్థితిలో, నలిగిన స్థితిలో, బంధకాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో, నాకు సహాయకులు ఎవరూ లేరని ఒంటరిగా కుమిలిపోతున్నటువంటి స్థితిలో ఆయన నీ ప్రక్కనే ఆయన నీ చేయి పట్టుకొని నిన్ను ధైర్యపరిచేటువంటి వాడిగా ఉంటాడు. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో తెలియజేస్తున్నారు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉందునని. హల్లెలూయా. దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడని లేఖనం తెలియజేస్తుంది. ఆయన నీ పక్షంగా వ్యాజ్యమాడబోతున్నాడు, ఆయన నీ పక్షంగా పోరాటం చేయబోతున్నాడు. మరి నిశ్చయముగా ఒంటరి అయినవాడు 1000 మంది అగునని లేఖనం తెలియజేసినటువంటి రీతిగా నీవు ఒంటరివి కాదు, నీ పక్షంగా సర్వోన్నతుడైనటువంటి దేవుడు నీ పక్షముగా వ్యాజ్యమాడబోతున్నాడు, నీ పక్షముగా విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నీ పక్షముగా నిలబడి ఆయన నిన్ను ఘనమైనటువంటి స్థితిలో నిలబెట్టబోతున్నాడు. అటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.